న్యూస్ సంక్రాంతి పండుగలో కనుమ రోజు అంతా చుక్కా ముక్కకే ఓటు వేస్తారు. విజయవాడలో మందుబాబుల మాట అలాగే ఉంది. ధర పెరిగినా సరే లిక్కర్కు జై కొడుతున్నారు మద్యం ప్రియులు. సంక్రాంతి పండుగకు మందు కంపల్సరీ కదా అంటున్న లిక్కర్ లవర్స్ గురించి మా ప్రతినిధి రామ్ మరింత సమాచారం అందిస్తారు. కనుమ పండుగ అంటే మందు ముక్క ఈ రెండు అని చెప్పేసి అందరూ చెప్తారు. అయితే మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్న వైన్ షాపుల దగ్గర ఉన్నాము. వైన్ షాపుల దగ్గరికి ఉదయం నుంచే కూడా భారీ సంఖ్యలో మందుబాబులంతా కూడా వచ్చి వాళ్ళు వైన్ కొనుక్కెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ లిక్కర్ సేల్స్ కూడా భారీగానే జరుగుతున్నాయి. అయితే ఇంకొక పక్కన పర్మిట్ రూములు కూడా ఉండడం, పర్మిట్ రూముల్లో కూర్చుని మందు తాగే వాళ్ళు కావచ్చు, మందు కొనుక్కుని ఇళ్లకు పట్టుకెళ్ళిపోయే వాళ్ళు కావచ్చు, ఇలా అత్యధికంగానే మందు సేల్స్ అయితే జరుగుతున్నాయని చెప్పచ్చు. పండగ సందర్భంగా గట్టిగానే అంటే 10 రూపాయలు పెరిగినప్పటికీ కూడా మందు సేల్స్ అయితే మాత్రం ఎక్కడ ఆగినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ పండగ సేల్స్ కూడా గట్టిగానే జరుగుతున్నాయి అయితే చెప్పచ్చు మనం. ఏమండి, పండగ సందర్భంగా ఎలా ఉన్నాయి సేల్స్? బాగానే ఉన్నాయండి. 10 రూపాయలు పెరిగింది కదా, అయినా కూడా పర్లేదు, బాగానే ఉంది. 10 రూపాయలు అంటే ఎలా ఉంది ఇంతకు ముందుకి? అంటే ఇప్పుడు పండగ సందర్భంగాకి ఏమైనా మార్పు ఉందా? పెరిగాయి తేడా ఏమైనా? అటు ఇటుగా కొంచెం తగ్గినాయి. కొంచెం రెగ్యులర్గా కొనే రేటు కంటే 10 రూపాయలు పెరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ మాకు చేయాలి కదా, మరి బోర్డు అని పెట్టాలి కదా. మా ధర 100 ఉంది, దాన్ని అన్స్పిట్గా దాన్ని పెంచడం అది కరెక్ట్ కాదు కదా. మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇప్పుడు అది లేకుండా పెంచేశారు అంటున్నారు విపరీతంగా. చూస్తే కనుక సోదరా, ఎలా ఏంటి మందు మరి 10 రూపాయలు పెరిగింది, సంక్రాంతి పండుగ సందర్భంగా భారీగానే కొంటున్నారు అందరూ? పండగ తప్పదుగా, 10 రూపాయలు 20 రూపాయలు పెరిగినా తప్పదుగా. అంతేనా? పండగ పెరిగినా తాగాల్సిందే. పర్మిట్ రూములు కూడా పెట్టి మరి ఉన్నాయి కదా ఇక్కడ? ఉన్నాయి, అక్కడ కూడా భారీగానే 80-90 క్వింటాలు మోతున్నాం. మరి ఇంటికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా. అంతేనా లేకపోతే పండగ సందర్భంగా ఎక్కువ? మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళం. అంతేనా? సో అది కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ తాగుతారు అంటున్నారు. మా పండగ సందర్భంగా ఎక్కువగా కొంటున్నారండి మందు? పండగ సందర్భంగా అంటే ఒక రోజు ఎక్స్ట్రా అవుతుంది పండగ రోజు. రేట్లు పెరిగినా కూడా అలాగే ఉందా? తప్పదు కదండి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి. అన్ని రేట్లు పెరుగుతున్నాయి. సో అది చూస్తే కనుక మందు రేటు కూడా మామూలుగా నిత్యావసరాల రేట్లు పెరిగితే ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మందు కూడా ఒక నిత్యావసరం లాగా మారిపోయింది అన్నట్టుగా కూడా ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. దుకాణంలో ఉన్న వాళ్ళు అంటే అమ్మకందారులు కావచ్చు, ఇంకొక పక్కన రెగ్యులర్గా మందు తాగే మందుబాబులు కావచ్చు, మొత్తానికి అయితే మాత్రం సంక్రాంతి పండుగని వైన్స్తో అంటే లిక్కర్తో చేసుకుంటున్నారని అయితే మాత్రం ఇక్కడున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.